ఆవుని పాల కోసం చూస్తాం. నేను చూస్తా, అందరూ చూస్తారు. పాలనితో పాటు పేడ ఇంకా చూడాలి, గోమయం. దీంతో మీరిళ్లల్లో పిడకలు చూసారుగా గోడ మీద, ఆ పిడకలలో కొట్టేసి వాటిని అగ్నిహోత్రం చూశారు కదా, లేకపోతే ఆవు పాలు కాస్తారు, ఆవు పాలు వెలిగిస్తారు కదా, ఈ బూడిదని చూసారా, ఈ బూడిదని సన్నటి బట్ట మీద లేకపోతే జల్లెడ మీద జల్లెడించండి. దాంట్లో ఇసుక రేణువులేని ఉంటే ఆగిపోతాయి. ఆ భస్మం ఏదైతే ఉందో దాంట్లో 1 కేజీ తయారు చేశారనుకుందాం. దాంట్లో ఒక 50 గ్రాముల లోపే త్రిఫల సంబంధించినవి, దానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, ఇవన్నీ ఆయుర్వేద షాప్లో అమ్ముతారు. ఇవన్నీ మిశ్రం కలిపేశారనుకోండి, ఇది పళ్ళపొడైపోద్ది. దీన్ని మీరు ఊర్లో చిగుళ్ళు వాపు ఉంటుంది చూసారా, చల్లటి వేడి తాగితే లాగుతూ ఉంటాయి, వీళ్ళకి ఈ ఏళ్ళతో పళ్ళపొడి చేసుకోమనండి. ఒక 2 కేజీలు తయారు చేయటానికి మీకు అయ్యే ఖర్చు మహా అయితే శ్రమ తప్ప ఇంట్లో డబ్బులు ఏమి ఉండవు, ఒక 100 రూపాయలు అవుద్దాము. ఈ పళ్ళపొడి మీరు సుమారుగా ఒక 20 మందికి అవ్వచ్చు, 50 గ్రాములు చొప్పున. ఇది 80 నుంచి 100 రూపాయలు అమ్ముతున్నారు. 80 రూపాయలు అనుకున్నా ఎంత వస్తుంది మనకి? 50 గ్రాములు అంటే 20 ఇంటూ 80 రూపాయలు అంటే ఎంత? 1600. దేని ద్వారా వచ్చింది ఇదంతా? గోమయం ద్వారా, బూడి ద్వారా వచ్చింది కదా. ఈ 1600 అంటే రోజుకి ఇలా 10 కేజీలు ఇస్తుంది పేడ. ఈ ఉప ఉత్పత్తులు తయారు చేయటం కూడా నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళ ఇంట్లో కోల్గేట్ పామాయిల్ ఉంది, ఎవరో టీవీలో చూపిస్తారు, మనం వాడతాం కదా. కోల్గేట్ పాములు బ్రష్తో మనం పళ్ళు తోముకుంటాం కదా, ఈ ఏలుతో మనం చిగుళ్ళు తోమాలి. మధ్య వేలుతో పై చిగుళ్ళు, కింద చిగుళ్ళు, దీంతోనే కింద, ఈ వేలుతో పైన లోపల భాగం. ఇలా తోముకుంటే పడుకునే ముందు, లేగంగానే జీవిత కాలంలో డెంటల్ డాక్టర్ అవసరం రాదు. ఇది మీరు తయారు చేసి చిగుళ్ళు వాపు ఉన్న వాళ్ళకి, అంటే చిగుళ్ళు వాస్తాయి. ఎందుకు వాస్తాయి? మనం తిన్న ఆహారం పళ్ళ సందులో ఇరుక్కొని బ్యాక్టీరియా ఫామ్ అయ్యి చిగుళ్ళు వాపు వస్తుంది. ఇది రాత్రిపూట పడుకునే ముందు తోముకోమని చూసారా, పడుకోవడం వల్ల మనం 6 నుంచి 8 గంటలు పడుకోవడం వల్ల పళ్ళల్లో బ్యాక్టీరియా పెరిగి ఇదంతా వస్తుంది. ఇది న్యూట్రల్ చేస్తుంది అనమాట. ఆ మసాజ్కి, ఏదైతే మసాజ్ చేస్తున్నామో చిగుళ్ళకి, అక్కడ బ్లడ్ పర్ఫెక్ట్గా వెళ్తుంది, అది సర్క్యులేషన్, తర్వాత శుద్ధి అవుద్ది. దీనివల్ల చిగుళ్ళు వాపు ఉండదు. పళ్ళు అనేది అసలు చెడిపోవు ఎప్పటికీ. మనం చనిపోయినా మనం తగలబెడితే పళ్ళు మాత్రం అలాగే ఉంటాయి, స్కెల్టన్లు అలాగే. చిగుళ్ళు చెడిపోవటం వల్ల పళ్ళు చెడిపోతాయి. చిగుళ్ళు చెడిపోకుండా దీన్ని మసాజ్ చేయాలి పళ్ళతో. ఈ పళ్ళపొడి మీరు అమ్ముకోవాలి. ఇది నేను చేస్తున్నా నా పొలంలో. ఇక్కడ నాకు 2 చోట్ల ఆవులు ఉన్నాయి, ఇక్కడ ఇంకేం మొదలు పెట్టలేదు. కృష్ణా జిల్లాలో నాకు 3.5 లక్షల నెల ఖర్చు అవుద్ది. పాల ద్వారా వచ్చేది 20,000, 30,000 ఉంటుంది. ఈ పేడ, మూత్రం ద్వారా, షాంపూ, పళ్ళపొడి, డిష్ వాష్ పౌడర్ ద్వారా 1 లక్ష రూపాయలు వస్తుంది. ఇట్లా మనం మీ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది మీరు ఫస్ట్ ఫ్రీగానే డబ్బులు పోతే వాడినాక వాళ్ళే వస్తారు. గుట్కా తిని నోరు గొంతుకు పోయిన వాళ్ళకి కూడా దీంతో చేసుకుంటే వాడికి మళ్ళీ ఓపెన్ అవుద్ది. ఉసిరికాయ, ఈ త్రిఫలా చూర్ణం అని అమ్ముతారు బజార్లో. ఇది ఒక 50 గ్రాములు 50 గ్రాములు కలిపితే చాలు, కేజీ పౌడర్లో. దీని ఫార్ములా కూడా తరగతులు ఇస్తారు, ఎవరైనా చెప్తారు, గోశాలలో ఎవరైనా తయారు చేసేవాళ్ళు చెప్తారు. మూత్రం, గోమూత్రాన్ని 10 లీటర్లు ఇస్తుంది. మనం ఒకరోజు మూత్రం పట్టుకుంటే 5 లీటర్లు షాంపూ తయారు చేయొచ్చు. ఒక్కరోజు పట్టుకుంటే మన తల్లి పొలంగా వాడుకుందాం. ఒక్కరోజు పట్టుకుంటే 5 లీటర్లు. 10 లీటర్ల మూత్రం మరగబెడితే 5 లీటర్లు అవుద్ది. 10 లీటర్లు
బావంచాలు, గంధకచూరలు 50 గ్రాములు, జటామసి ఇవన్నీ ఆయుర్వేద షాప్లో అమ్ముతారు. అవన్నీ వేసి రాత్రి నానబెట్టి గోమూత్రంలో తెల్లారి అన్నీ మరిగించి వడపోస్తారు. వడపోసిన దాన్ని ఇది ఎలా ఉంటుందంటే నల్లగా తారులాగా వస్తుంది. ఇది షాంపూ. దీన్ని తలస్నానం చేసేటప్పుడు ఇంత కొబ్బరి నూనె పెట్టుకుని, తర్వాత రాత్రి పెట్టుకుని కొబ్బరి నూనె అది తలని లైట్గా తడిపి ఈ షాంపూ పెట్టుకుని ఒక అరగంట ముందు పేపర్ చదువుతామో ఇంటి పనులు చూసుకోవటం చేసి తలస్నానం చేసేటప్పుడు రుద్దుకుంటా స్నానం చేయండి. జిడ్డు మురికి రెండు పోతాయి, నురుగు రాదు. మనకు నురుగు రావాలా, జిడ్డు మురికి పోవాలా? మరి టీవీలో నురుగు చూపిస్తాడుగా. ఇదంతా ఎస్ఎల్ఎస్ అనేది కెమికల్, అది చాలా ప్రమాదం. సోడియం లారెడ్ సల్ఫైడ్ ఇది వాడతారు నురుగు రావడం. ఇదేంటంటే నురుగు వస్తే మురిగిపోయింది అనుకుంటాం. మురిగిపోవటం వేరు, నురుగు వేరు. కుంకుడికాయ మీరు రెండోసారి చేసినప్పుడు నురుగు వస్తుంది, మొదటిసారి చేసినప్పుడు రాదు. ఆ జిడ్డు అంతా పోయి మురిగిపోయినాక నురుగు వస్తుంది. ఆ నురుగుని ఇక్కడ చూపించాడు వాడు. ఇలా 2 సార్లు చేస్తే రెండోసారి కొంచెం వస్తుంది, మూడోసారి చేస్తే నురుగు వచ్చేస్తుంది. మళ్ళీ బాత్రూంలో ఉండగానే 2 నిమిషాలకి మళ్ళీ అరగంట అక్కర్లా, 2 నిమిషాలు పెట్టుకుని చేసేస్తే మూడోసారి ఖచ్చితంగా నురుగు వస్తుంది. నురుగు వచ్చేంత చేయక్కర్లా. దీనివల్ల ఏం జరుగుద్ది? ఈ షాంపూ వల్ల చుండ్రు 2 స్నానాలతో పోతుంది, డెండ్రాఫ్, తర్వాత దురదలు, తర్వాత కుదుళ్ళు గట్టిపడతాయి. ఇది ప్రచారం అవునా కాదని చెప్పి ఒకసారి ఒక ఆవు మూత్రం తీసుకొచ్చి ఇవన్నీ తయారు చేస్తే 200 రూపాయలు 300 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 లీటర్లు వస్తుంది. 200 లీటర్లు 80 రూపాయలకి అమ్ముతున్నాం మేము. ఇలా మీరు ఈ రెండిట్లు మేము పట్టుకుంటే ఈ వ్యవసాయం చేసేటప్పుడు కొంత డబ్బులు దీంట్లో కనబడతాయి. దీనికి ప్యాకింగ్ మెటీరియల్ ఏమి మళ్ళీ బజార్ నుంచి కొనుక్కురామాకండి. ఒక పొట్లం చిన్న కవర్లో పోసిచ్చేయండి. అలాగే షాంపూను కూడా ఇంట్లో గిన్నె తెచ్చుకుని దాంట్లో పోసిచ్చేయండి. ప్రతిదానికి ప్యాకింగ్ మెటీరియల్ వాడక్కర్లా. సీసాలు ఉంటాయి, ఏదో సీసా వాడింది దాంట్లో. విషయం గొప్పది కానీ లేబుల్ ప్యాకింగ్ కాదు. దాంట్లో ఉన్న విషయం గొప్పదైతే చాలు. ఇలా ఈ 2. మూడోది నిమ్మకాయ తొక్కులు ఉంటాయి కదా, ఇక్కడ బజార్లో రసం తీస్తారు కదా, బత్తాయి రసం తీస్తారు కదా, ఇవన్నీ వాళ్ళు పరేస్తారు ఊరికే. అవి ఎక్కడ దొరికితే అవి తీసుకొచ్చి ఎండబెట్టుకోండి. దాన్ని వేపాకు, చింతగింజలు ఎప్పుడైనా దొరికితే చింతగింజలు కూడా అవి ఇవన్నీ కలిపి పౌడర్ చేయండి. పౌడర్ చేసి దాంట్లో మళ్ళీ జల్లించిన గోబాయి వస్తుంది కదా, అది 50%, ఇవన్నీ 50%. అది లేత ఊక కాల్చిన బూడిద ఉంటుందే, దీన్ని దంచి ఇది కలుపుకుంటే దీన్ని గిన్నెలు తోమకుండా వాడాలి. జిడ్డు మురిగిపోతాకి ఆ నిమ్మ తొక్కుల్లో ఉన్నది ఆయిల్ ద్వారా పోతుంది. సబీనా ఈ రకరకాలు వాడుతున్నారు కదా, అవి ఏమి వాడక్కర్ల. లైజాల్ అని, విమ్ అని, ఇవన్నీ నురగమాయే. అది కడుపులోకి సరిగ్గా ప్లేట్లు కడగపోతే మళ్ళీ కడుపులోకి వెళ్తుంది. అంత ఇది కడుపులోకి వెళ్ళే నష్టం ఏం లేదు. ఇలా మీరు ఉప ఉత్పత్తుల ద్వారా డబ్బు సంపాదించాలి, గోవు ద్వారా. ఇది ముందు మీరు ఒక కూర్చుని అలవాటు చేసుకుని ఇవన్నీ చేస్తే అవుతాయి. ఇలా 3 రకాల వస్తువులు మీకు చెప్పాను. 4వది ఈ వడపోసినప్పుడు, షాంపూలో వడపోసినప్పుడు ఈ జటామసి ఇవన్నీ వట్టి వేర్లు ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని ఆవు పిడక మీద కొట్టేసేసి ఎండబెట్టండి ఆ పిప్పుని. దీన్ని ఇంతంత ముక్క రోజు వెలిగిస్తే అసలు అంత దూరం వరకు పరిమళం వస్తుంది, 4-5 ఏళ్ళ వరకు పరిమళం వస్తుంది. ఇది మీరు అలా వేస్తే చాలా పరిమళం వస్తుంది. చాలా పరిమళం వచ్చింది వాళ్ళ. ఇంకా ఆ ధూప్ స్టిక్స్, ఆవు పేడని మన చిన్న కరెంటు పైపులు ఉంటాయి కదా చిన్నవి, దాన్ని ఇంత ముక్కలు కట్ చేసి దాంట్లో ఈ ఆవు పేడని 1 కేజీ, ఒక 25 గ్రాములు ఆవు నెయ్యి కలిపేసి ఇలా పిసికేసేసి
దాన్ని చపాతీ పిండిలాగా జటామసి, బావంసాలు, గంధకుషాలు ఈ పౌడర్లు దొరుకుతాయి. వాటిని కూడా ఒక 50 గ్రాములు 50 గ్రాములు 25 గ్రాములు వేసేసి పౌడర్ చేయండి. దీన్ని ఆ పైపులో పెట్టేసి వెనక నుంచి టైట్గా చేస్తే అది ఇంత స్టిక్ ఇలా వచ్చేస్తాయి, ధూప్ స్టిక్స్. వీటిలో ఎండబెట్టండి. 15 నుంచి 20 రూపాయలు అమ్ముతున్నాం అది. అలా ఎన్ని వస్తాయి? ఒక ఆవు నుంచి సుమారుగా 200 వస్తాయి. 10 రూపాయలను కూడా ఎంత ఆదాయం వస్తుంది? గుళ్ళో ఇది భక్తులు వెళ్తారు కదా, గుడి మెట్ల మీద కూర్చొని ఇట్లా అమ్మాలి, ఒకటి వెలిగించి పెట్టాలి అక్కడ. ఆ వాసన పరిమళం ఉంటుంది కదా, అది చూసి వాళ్ళే కొంటారు. మన వస్తువు మనం అమ్ముకుంటాకి ఏమి గుడి దగ్గర భక్తులు వస్తారు కదా, ఒకటి వెలిగించి పెట్టుకుని కూర్చోవటమే. ఇలా మనం డబ్బుని గ్రామాల్లో సంపాదించాలి, నగరాలకు వెళ్లకుండా. ఎవరో దగ్గర పనిచేసి వాడు ఒత్తిడి తీసుకొచ్చి బాసు ఇలా కాకుండా డబ్బుని మనం గ్రామంలో సంపాదిస్తాకి సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. ఇవన్నీ చక్కగా ఎండబెడితే ఎండిపోతాయి. గో ఉంది, సకాలంలో వర్షాలు ఉన్నాయి. ఇంత ఉండి మనం నగరాలకు ఎందుకు వెళ్తున్నాం? మన దైనందిన జీవితంలో ఇన్ని రకాల వస్తువులు మన చేతుల్లో ఉన్నాయి. మీరు ఎలాగో ప్రకృతి వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు మీకు టమాటాలు చూపించా, అదే మాదిరిగా అన్ని కూరగాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి. వాటితో భోజనం చేస్తారు. మధ్యాహ్నం ఆవు పాలు పెరుగు వేసుకుని తింటారు. బోళ్ళ విషయాలు చర్చించుకున్నాం. పెళ్ళిళ్ళు ఇలా చేసుకోవటం, వంటలని, గుళ్ళో ప్రసాదాలు, ఆవుతో ఇన్ని ఉత్పత్తులు, ఇవన్నీ మనం ఆచరిస్తా తెలిసిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తా. ఆడెవడో తెల్లవాడు వచ్చి టీ అమ్ముకున్నాడు కదా ఇంటికి వచ్చి. అలాగే దీన్ని మన వస్తువుల్ని మనం చేయాలి. స్వాములు ఉంటే మీ ఊరికి స్వాములు ఇస్తే స్వాములకి చెప్పి ఇవ్వటం, వాళ్ళు ప్రచారం చేయటం. అలా దీన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకోండి, పెళ్లి దగ్గర ఈ వస్తువులు తీసుకెళ్ళి ఇవన్నీ చేయొచ్చు. ఇట్లా మీరు పంచుకోవాలి. మీరు ఆచరించినప్పుడే, మీరు ఆచరిస్తే వేరే వాళ్ళకి ఇవ్వటం చేయాలి.